అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగులత ఛానల్. ఇప్పుడు స్వర్ణ పంచాయతీలో మనము హౌస్ ట్యాక్స్ యొక్క డేటా ఎంటర్ చేసేటప్పుడు చాలామంది చలానా నెంబర్ అనేది తీసుకోవట్లేదు, డీడీఓ కోడ్ మిస్ మ్యాచ్ అని ఎర్రర్ వస్తుందని చెప్తున్నారు కదా. దాని గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చలానా నెంబరు ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఏది చలానా నెంబర్ అనేది మనం తెలుసుకోవాలంటే ముందుగా చూడండి, నేను ఒక చలానా ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో చలానా పేమెంట్ పెండింగ్ అంటే నేను క్యాష్ కట్టాను. క్యాష్ కట్టేటప్పుడు పైన సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంది. అయితే మనలో చాలామంది ఇదే చలానా నెంబర్ అనుకుంటున్నారు, కానీ అది చలానా నెంబర్ కాదు. చలానా నెంబర్ అనేది వేరుగా ఉంటుంది. ఇది సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి. క్యాష్ కట్టేటప్పుడు మనకి ఇలాగ వస్తుంది. ఇందులో కూడా చూడండి, ఇది ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు పైన చలానా నెంబర్ అని వచ్చింది. అలా కిందకి వెళ్ళినట్లయితే కింద సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంది కదా. ఈ సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి అనేది చలానా నెంబర్ కాదు. నెట్ బ్యాంకింగ్లో కానీ ఆన్లైన్లో కానీ మనం చలానా కడితే పైన చలానా నెంబర్ అని వచ్చేస్తుంది. అదే మనం క్యాష్ కనుక కట్టినట్లయితే పైన ఓన్లీ సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి మాత్రమే కనిపిస్తుంది. అది చలానా నెంబర్ కాదు. మరి చలానా నెంబర్ మనం ఎలా తెలుసుకోవాలి అనేసి అంటే, మనం సిఎఫ్ఎంఎస్ మన లాగిన్ అయిన తర్వాత పీడీ అకౌంట్ స్టేట్మెంట్లో మనకి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ యొక్క స్టేట్మెంట్ కనుక తీసినట్లయితే అందులో మనకి చలానా అని రిసీట్స్లో కనిపిస్తుంది. ఆ చలానా నెంబర్ మనం ఎంటర్ చేస్తే మనకి స్వర్ణ పంచాయతీలో తీసుకుంటుంది. లేదు మనకి అవ్వదు, తెలియట్లేదు అని అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనం ఈ ట్రాన్సాక్షన్ ఐడి తెలుసుకొని ట్రాన్సాక్షన్ ఐడి బట్టి మనం నెంబర్ ఎలా తెలుసుకోవాలి అంటే, మనం ముందుగా సిఎఫ్ఎంఎస్ లాగిన్ అవ్వకుండా హోమ్ పేజ్ అని ఉంటుంది కదా. ఆ హోమ్ పేజ్లో మనం చలానా నెంబర్ అనేది తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. అయితే ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకుంటాము. అందులో cfms.ap.gov.in అని మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే డైరెక్ట్గా లాగిన్ పేజ్ అనేది చాలామందికి వెళ్ళిపోతుంది. లాగిన్ పేజ్ వెళ్ళిపోతున్నప్పుడు మనం cfms.ap.gov.in అని ఎంటర్ చేసి ఎంటర్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో మనం చలానా కట్టడానికి ఏ ఆప్షన్ అయితే ఉపయోగిస్తామో అలాగే ఇందులో రిసీట్స్ లింక్స్ అనే దానిలో పీడీ చలానా అనే ఆప్షన్ కాకుండా ఇలా కిందకి స్క్రోల్ చేసి చూడండి, చలానా స్టేటస్ అని ఉంటుంది. ఈ చలానా స్టేటస్ అనే దాని మీద మనకు క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి, డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి, చలానా నెంబరు, బ్యాంక్ రెఫరెన్స్ ఐడి అని ఇలా 4 రకాల ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. అంటే ఒకవేళ మనం కట్టిన చలానా మిస్ అయినా కూడా ఆ నెంబర్ బట్టి మనం ఇక్కడ చలానా అనేది ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే మనకి ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి తెలుసు. దాన్ని బట్టి మనం చలానా నెంబర్ ఎలా తెలుసుకోవాలి అని అంటే, చూడండి, నేను ఇక్కడ ఒక చలానా తాలూకా సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత దాని తాలూకా చలానా నెంబరు సేమ్ వస్తుందా లేదంటే వేరుగా వస్తుందా అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. నేను ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో మనకి చెక్ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ప్రింట్ ఏపీటీసీ ఫారం 10 అని మనకి ఇలా డీటెయిల్స్తో పాటు వస్తుంది. ఈ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ప్రింట్ ఏపీటీసీ ఫారం 10 అనగానే మనం దాని మీద కనుక క్లిక్ చేసినట్లయితే మన యొక్క చలానా అనేది డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు ఇప్పుడు చలానా నెంబర్ చూపిస్తాను. ఇందులో చూడండి, నేను ఇప్పుడు ఎంటర్ చేసిన నెంబరు ఈ చలానా నెంబరు ఒకటేనా? కాదు కదా. ఈ సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి అనేది నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే చలానా నెంబర్ అనేది మనకి పైన కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చాలామంది ఆడిటర్స్ మన యొక్క చలానాలు ఏవైతే ఉంటాయో మనం చలానా కట్టిన తర్వాత ఆ చలానా నెంబర్లు బట్టి వాళ్ళు స్టేటస్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే క్యాష్ బుక్ రాసేటప్పుడు చలానా నెంబర్ వేసి మనం పేమెంట్ చేసినట్లుగా అబద్ధపు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నామేమో అని క్లారిఫికేషన్ కోసం ఇలా చలానా నెంబర్ అనేది స్టేటస్ చెక్ చేసుకుంటుంటారనమాట. అయితే ఇప్పుడు మనం స్వర్ణ పంచాయతీలో సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి కాకుండా ఈ పైన చలానా నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. చలానా నెంబర్కి సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడికి తేడా ఉంటుంది. ఈ సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి వేసుకుంటే మనకి స్వర్ణ పంచాయతీలో తీసుకోదు. అదే ఈ చలానా నెంబర్ కనుక మనం ఎంటర్ చేసినట్లయితే వెంటనే మన యొక్క డీటెయిల్స్ అనేది ఫెచ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఆప్షన్. చలానా స్టేటస్ అయినా తెలుసుకోవాలి, ఇక్కడ చలానా నెంబర్ అయినా తెలుసుకొని మనం స్వర్ణ పంచాయతీలో ఎంటర్ చేయాలి. లేదు అంటే సింపుల్గా సిఎఫ్ఎంఎస్లో మనం పీడీ అకౌంట్ స్టేట్మెంట్లో అయినా సరే ఆ చలానా నెంబర్ తీసుకొని ఎంటర్ చేసినట్లయితే మనకి డేటా ఫెచ్ అవుతుంది.
దీని గురించి అయితే మనం కంగారు పడకుండా మనం చలానా కట్టాము, డేటా ఫెచ్ అవ్వట్లేదు, డేటా ఎంట్రీ అవ్వట్లేదు అనేసి కంగారు పడకుండా మనమైతే డేటా ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం కట్టిన చలానా ఎక్కడైనా మిస్ అయినా కూడా మన యొక్క పీడీ అకౌంట్ స్టేట్మెంట్లో ఉన్న చలానా నెంబర్ బట్టి మనం ఇక్కడ ఫార్మ్ అనేది డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈరోజు చలానా కట్టాము, చలానా కట్టిన వెంటనే మనకైతే పీడీ అకౌంట్ స్టేట్మెంట్ అనేది రాదు. అది అక్కడ సర్వర్ బట్టి మనకి కొంత టైం అయితే తీసుకుంటుంది. మనం చలానా రెమిట్ చేసిన వెంటనే మనం స్వర్ణ పంచాయతీకి వెళ్ళి డేటా ఎంట్రీ చేసేస్తాము అనేసి అంటే అవ్వకపోవచ్చు. సో అది మనకి పీడీ అకౌంట్ స్టేట్మెంట్లో కనిపించిన తర్వాత మాత్రమే మ్యాక్సిమం మనకి స్వర్ణ పంచాయతీలో డేటా ఎంట్రీకి అవకాశం ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.